కాంగ్రెస్లో చేరితే నిర్వీర్యమే, ఎన్డీఏతో కలవండి అంటూ మోదీ ఇచ్చినటువంటి ఒక ఓపెన్ ఆఫర్ చూడొచ్చు ఇక్కడ. శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేకు మోదీ హితవు పలికారు. అజిత్, షిండే వర్గాల్లో విలీనానికి సూచన చేశారు. పవార్ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధాని కామెంట్. మహారాష్ట్ర ప్రచారంలో ఆసక్తికర ప్రకటన ఇది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మోదీ అనుసరిస్తున్న విధానం, బీజేపీ అనుసరిస్తున్న విధానం అనుకోండి, చాణక్యంగానే ఉంటుంది. అల్టిమేట్గా ఏ పార్టీ అన్న, ఏ పొలిటికల్ పార్టీ అన్న గెలవాలని చూస్తుంది. గెలవాలి, ఆ గెలిచే నెంబర్ కూడా చాలా ముఖ్యం. ఏదో బొటాబొటిగా గెలిస్తే నిర్ణయాలు తీసుకోలేరు, బలమైన నిర్ణయాలు తీసుకోలేరు. అల్టిమేట్గా గెలవాలి. శత్రువు బలంగా ఉండేటప్పుడు శత్రువుని చీల్చాలి. ఇది రాజకీయ చాణక్యం అంతే. ఇక ఏ పార్టీ అయినా చేసేదే. బీజేపీ ఇప్పుడు చేస్తుంది. అట్లీస్ట్ బీజేపీ ఎప్పటి నుంచో అనుసరించాలి. లేకపోతే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక ఓటు తేడాతో ఓడిపోవడం ఏంటి, ప్రధాని పదవిని కోల్పోవడం ఏంటి? ఓవర్ మంచితనం కూడా పనికిరాదు పొలిటికల్ పార్టీస్లో. అలాగే నీతిమాలిన రాజకీయాలు కూడా చేయకూడదు. ఒకంత కాలానుగుణంగా కొన్ని మార్పులు సంతరింప చేసుకోవాలి. ప్రస్తుతానికి బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలు అవే. ఇప్పుడు ఆర్టికల్ 370 లాంటి కఠినమైనటువంటి దాని ఏమంటారు, ఆర్టికల్ 370 లాంటివి రిమూవ్ చేయాలి అంటే బలమైన నిర్ణయాలు అవి తీసుకోవాలంటే బలం ఉండాలి, సంఖ్యాబలం ఉండాలి, ఇటు రాజ్యసభలో ఉండాలి, లోక్సభలో ఉండాలి. అందులో భాగంగా కొంత చెత్తని కూడా డంప్ చేసుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు. ఇది చాణక్యం కిందకే వస్తుంది. దానివలన తీవ్రమైన విమర్శలు వచ్చినా తీసుకునే నిర్ణయాలు అక్కడి వరకు ల్యాండ్ అయితే గనక అల్టిమేట్గా అవి దేశ అభివృద్ధి కాంక్షకు సంబంధించినవి కాబట్టి జనాలు వీటిని ఇగ్నోర్ చేస్తారు అనేది వీరి నమ్మకం. ఇక మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏలో చేరాలి అంటూ విపక్ష కూటమికి చెందిన శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరి నిర్వీర్యమయ్యే బదులు అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే వర్గాల్లో కలిసిపోవాలని హితవు పలికారు. నకిలీ శివసేన, నకిలీ ఎన్సీపీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం కావాలని భావిస్తున్నట్లుగా మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, కాంగ్రెస్ పార్టీలో విలీనం అయితే వాళ్ళకేం వస్తుంది అనేది మోదీ పాయింట్ ఆఫ్ వ్యూ. మహారాష్ట్రలోని నందర్బార్లో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. రానున్న కాలంలో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్కు దగ్గరయ్యే అవకాశాలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్పై ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. గత 40-50 ఏళ్లుగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న ఓ పెద్ద నాయకుడు బారామతి లోక్సభ స్థానంలో పోలింగ్ తర్వాత ఏమవుతుందో అని ఆందోళన చెందుతున్నాడు. జూన్ 4 తర్వాత చిన్న పార్టీలు మనుగడ కోసం కాంగ్రెస్లో విలీనమవుతాయి. అలా విలీనం చేసి నిర్వీర్యమయ్యే బదులు అజిత్ పవార్, ఏక్నాథ్ షిండేతో కలవండి అని మోదీ వ్యాఖ్యానించారు. అలాగే హిందూ ధర్మాన్ని కాంగ్రెస్ అంతం చేయాలని అనుకుంటోంది. రామ మందిరం, రామనవమి ఉత్సవాలు భారత్ ఆలోచనలకు విరుద్ధమని కాంగ్రెస్ రాజకుమారుడు రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ అతను గురువు అమెరికాకు చెప్పారని అన్నారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబులా మహారాష్ట్రలో తన్ను కూడా సజీవముగా పాతి పెడతామని నకిలీ శివసేనకు చెందిన వారు అంటే సంజయ్ రౌత్ను ఉద్దేశించి మాట్లాడుతూ చెప్పారు. వారి ఓటు బ్యాంకుకు నచ్చేలాగా నన్ను దుర్భాషలాడారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం మన రాజ్యాంగ విలువల సూత్రాలకు విరుద్ధం. మోదీ బతుకున్నంత కాలం దళితులు, ఆదివాసీలు, ఓబీసీల రిజర్వేషన్లను ముస్లింలకు మత ప్రాతిపదికన ఇవ్వడానికి నేను అనుమతించను అని ప్రధాని స్పష్టం చేశారు. పవార్ ఏమన్నారనే విషయాన్ని కూడా ఇక్కడ పెట్టారు. ఓ జాతీయ మీడియాతో పవార్ మాట్లాడుతూ రాబోయే 2 ఏళ్లలో అనేక ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్తో మరింత సన్నిహితంగా కలిసిపోతాయి, లేదా కాంగ్రెస్లో విలీనమే తమ పార్టీకి మంచిదని భావిస్తే అందులో విలీనానికి అవకాశం ఉంటుంది. తన పార్టీ మిత్రపక్షమైన శివసేన యూబీటీ అంటే ఉద్ధవ్ ఠాక్రే శివసేనతో సహా ఈ విషయాన్ని చెప్పారు ఆయన. ఎందుకు ఉద్ధవ్ ఠాక్రే కూడా సానుకూలంగా ఉన్నారు అని చెప్పారు. ఎన్సీపీ విలీనానికి సిద్ధమా అని ప్రశ్నించగా నాకు కాంగ్రెస్కు మధ్య ఎలాంటి తేడా కనిపించట్లేదు. సైద్ధాంతికంగా మేము పార్టీకి చెందిన వాళ్ళం. గాంధీ, నెహ్రూ ఆలోచన విధానమే మా విధానం. నేను ఇప్పుడే తేల్చేయడం లేదు. సహోద్యోగులను సంప్రదించకుండా నేనేమీ అనకూడదు. సైద్ధాంతికంగా మేము వారికి సన్నిహితంగా ఉన్నాం. వ్యూహం లేదా తదుపరి చర్యలపై ఏదైనా నిర్ణయం సమిష్టిగా తీసుకోబడుతుంది. మోదీతో సర్దుకుపోవడం లేదా జీర్ణించుకోవడం కష్టమని పవార్ అన్నారు. అనేక ప్రాంతీయ పార్టీలు, సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్ లేకపోతే లోక్ జనశక్తి పార్టీ ఇవన్నీ కూడా 2వ తరం నాయకులకు అధికార మార్పిడికి గురవుతున్న తరుణంలో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్కు దగ్గరవుతాయని శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు, దానిపైన మోదీ ఇచ్చిన కౌంటరు. అందులో పడే బదులు అదేదో ఎన్డీఏలో పడండి, కాస్త శుద్ధి చేయబడతారు అనేది మోదీ పాయింట్ ఆఫ్ వ్యూ చాణక్యంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మరి ఈ ఓపెన్ ఆఫర్ని ప్రాంతీయ పార్టీలు అంటే శరద్ పవార్ ఉటంకించిన ఆ ప్రాంతీయ పార్టీలు ఎలా తీసుకుంటాయి, ఎలా రిసీవ్ చేసుకుంటాయి అనేది జస్ట్ మనం ఆఫ్టర్ జూన్ 4 మనం గ్రహించవచ్చు.